Hello Andarki, welcome back to our channel Ammai Abbai. So, ee roju episode chala special. I will tell you why. Okay na? So, few days back, I think last week, nenu attagaru sent a chicken dish, and nenu ee chicken dish ruchi chesanu. I loved it. Inta chala bagundi. Then and there only I decided I have to ask auntie, come and show this recipe and share it with all the Ammai Abbai subscribers and very good. చెల్లికి ఎంత బాగా మాట్లాడుతుంది కదా, మంచిగా ఇలాగే కొన్ని రోజులకి ఫుల్ ఎపిసోడ్ తెలుగులో చేయాలి. యా తెలుగు మాట్లాడదాను ఫుల్ ఫ్లో, ఫుల్ ఫ్లో. ఓకేనా? సో చికెన్ స్టార్ట్ చేద్దాం. ఆంటీ, ఇది చికెన్ డిష్ నేమ్ ఏంటి? ఇది యాక్చువల్ గా నాటుకోడి కాదు, కానీ ఈ మధ్యకాలంలో మామూలు బ్రాయిలర్ ని వాళ్ళు కాల్చి అమ్ముతున్నారు అనమాట. ఆ చికెన్ తో కర్రీ అండ్ थोड़ा విలేజ్ టైప్, अच्छा సోఫిస్టికేటెడ్ మీన్స్ బాదం కాజు वो सब डाल के అవన్నీ వేసి చేసేది కాదు. ఇది మామూలు చాలు డిష్, మామూలుగా. సో చాలా మామూలు రెగ్యులర్ గా చేసుకునే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. సో చాలా ఈజీ టు మేక్. సో ఇది ఆంధ్ర స్పెషల్ చికెన్ డిష్ అలాగే అనుకోవాలి. సో ఇప్పుడు పదార్థాలు నోట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్. 1 కిలో చికెన్, బర్న్ చేసిన చికెన్ ఇది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్, 1.5 టొమాటో మీడియం సైజ్, 2 గ్రీన్ చిల్లీస్ స్లిట్, కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ ఫుల్ ధనియా, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇది దాల్చిని, ఒక 2 ఎలైచి, 5 లవంగం, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్. 4 టేబుల్ స్పూన్స్ మన ఇష్టం, మనకు కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వి విల్ స్టార్ట్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక 4 టేబుల్ స్పూన్స్. 4 టేబుల్ స్పూన్స్. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఆనియన్స్ వేయాలి. ఫ్రై అవ్వాలన్నమాట. నైలాన్ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్, గ్రీన్ చిల్లీ అవి వేసుకోవాలి. దీనిలో లైట్గా కొంచెం సాల్ట్ ఏమో ఫ్రై అవుతుంది అనమాట, సాఫ్ట్ అవుతుంది ఆనియన్. వేసి ఇంకొంచెం ఆనియన్, ఇది చాప్ టొమాటో వేయాలి. గ్రీన్ చిల్లీస్ ఆల్సో. కరివేపాకు, కరివేపాకు కూడా వేసేది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆనియన్, ఇది టమాటో ఉంది కదా, మనం సాల్ట్ వేసాం కదా, కొంచెం మచ్చి అవుతుంది. మీరు రావడం మిస్ అయ్యారా ఆంటీ? మీరు రావడం మిస్ అయ్యారా? కమింగ్ టు అమ్మాయి అబ్బాయి ఈ మధ్య రావట్లేదు కదా నేను. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నో. అమ్మాయి అబ్బాయి సబ్స్క్రైబర్స్ ఆల్సో మిస్డ్ అత్తగారు. ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నేను వచ్చాను కదా అందుకు. And ఇది last dish auntie made a vegetarian dish which was mouth watering. Yes, with palak. Palak lasuni. And ఇది non veg. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. అంతా స్మెల్ బాగా వస్తుందా? గుమగుమలు ఆంటీ. ఆహా. ఇది
ఒకటి क्वेश्चन व्हेन आई कुक इतना अच्छा स्मेल नहीं आता है आप हाथ लगाते इतना अच्छा स्मेल कैसे आ जाता है वो भी कुक हुआ भी नहीं अभी तक नहीं कैसे आएंगे ये आता का हाथ का कमाल ऑल फिंगर मैजिक आता हैज You also can. నువ్వు కూడా చేయొచ్చమ్మా. ఓన్లీ థింగ్ ఇస్ అది డెడికేషన్ ఉండాలా. అంటే చెయ్యాలా, మనం మంచిగా చేయాలా అని ప్రేమగా, ఎప్పుడైనా కూడా ఏ డిష్ అయినా కూడా ప్రేమగా చేస్తేనే దాంట్లో రుచి బాగా వస్తుంది. ఇది అప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ పౌడర్స్ వేసేసేయాలన్నమాట. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, హల్దీ, జీరా పౌడర్. బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీనిలో చికెన్ వేసేయాలన్నమాట. ఇప్పుడు చికెన్ ఇప్పుడు చికెన్ వేసేయాలి. వేసి మంచిగా కలిపేసి మూత ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం ఈ గ్రేవీ కొంచెం పల్స్గా ఉంటుందండి, ఎందుకంటే ఓ కూడా పతలా రేఖ పల్స్గా ఉంటుంది. చిన్న గ్రేవీ ఇలా ఫుల్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం హీట్లో పెట్టు. మీడియం హీట్ ఫర్ 5 to 7 minutes. 5 to 7 minutes till it releases water. Chicken का जो water है. तो जब भी है ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి అలా ఉంచాలి. ఒకేసారి ఇప్పుడు వాటర్ పోస్తే అది బాయిల్ సరిగా అవ్వదు. కొంచెం దాంట్లో ఫ్రై అయినాక అప్పుడు చూసుకొని వాటర్ వేసుకోవాలి. సరేనా? నేను అత్తగారికి ఫ్రెష్ జ్యూస్ చేస్తాను. ఇది చాలా డిఫికల్ట్ రెసిపీ, సో ఐఎమ్ షోయింగ్ ఇట్స్ అ బోనస్ రెసిపీ. మేకింగ్ ఫ్రెష్ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి చికెన్ కలుపుతాం, మిక్స్ చేద్దాం. ఆరెంజ్ జ్యూస్, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్ అత్తగారికి నచ్చింది. ఓకే, సో wait for the orange juice review from అత్తగారు. ముందు ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, కొంచెం సాఫ్ట్ అవ్వాలని. ఇప్పుడు చికెన్ కొంచెం కొంచెం ఫ్రై అయింది, ఇప్పుడు సాల్ట్ వేస్తాం అన్నమాట. తర్వాత చూసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ అయితే పర్లేదు, కానీ ఎక్కువ అయితే దాన్ని మేనేజ్ చేయడం కష్టం. బాగుందా కలర్? చాలా బాగుంది. వాటర్ కూడా కొంచెం కొంచెం వచ్చింది కదా, కొంచెం కొంచెం వాటర్ రిలీజ్. ఇప్పుడు కొంచెం హైలో వేసా. హై ఇది బోనస్ రెసిపీ, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్. నేను అత్తగారికి హోప్ఫుల్లీ నచ్చింది. Always refreshments is a must. Must. Especially for Neno auntie. Ultimate orange juice for auntie. And it is a must for auntie. Must. Auntie, orange juice, please taste. Ultimate auntie. ఇది మనము ఆల్రెడీ కాల్చిన చికెన్ తెచ్చుకుంటాం కదా, దానికి అందుకని దీనిలో ఎప్పుడు కూడా కుక్కర్లో చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను అలాగే కుక్కర్లో చేసేటప్పటికే బోన్స్ వేరుగా ఫ్లెష్ వేరుగా వచ్చేసింది అనమాట. ఇది ఎప్పుడు కూడా ఓపెన్ కుకింగ్లోనే చేయాలి, ఎందుకంటే వాళ్ళు కాల్చినప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అవుద్ది కాబట్టి కుక్కర్లో చేయకూడదు. నా వీల్ పోర్ వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ వేస్తున్నాం అండి కొంచెం. ఇది కవర్ ద లిడ్, నో? Okay, and fish say ఇది will boil. It will boil. Chicken will get soft. ఇది కొంచెం సాఫ్ట్ అయినాక అప్పుడు ఈ లోపల ఆ మసాలాస్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సరే. छोड़कर के दिल अभी भरा नहीं, के दिल अभी भरा नहीं. అవి ఫ్రై करने का है. ఇప్పుడు కొంచెం ఈ ఫ్రై చేయాలి, డ్రై రోస్ట్ చేయాలి, మాడకూడదు. జల్నా వద్దు, ఎక్కువ ఫ్రై చేయకు, లైట్ ఫ్రై.
సర్ప్రైజ్. తీసి కొంచెం కూర దగ్గర పడేలాగా చూసుకోవాలి. కొంచెం చిక్కబడాలి. ఇది చిక్కగా అయినాక అప్పుడు దీనిపైన ఈ డ్రై రోస్ట్ చేసిన మసాలా స్ప్రింకిల్ చేసేసి కొత్తిమీర వేసేసేయాలి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ 3/4 పైన ఉడికిందనమాట. ఇప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేస్తాం. 2 spoons आंटी. जितना अपन एक ही आला पूरा दे देना. ఇది విలేజ్ టైప్ కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కొద్దిసేపు కుక్ చేసేయాలి మూత పెట్టేసి. Few more minutes to go. Yes. And garma garam chicken. एक 10-15 minutes. Low flame. Low flame. कभी भी कोई भी चीज लो फ्लेम में చేస్తే దాని టేస్ట్ బాగుంటది. చికెన్ కి ఫుల్ మసాలా బాగా పట్టేస్తుంది. చికెన్ ఇన్ఫ్యూజ్డ్ విత్ స్పైసెస్ బాగుంటది. సో ఒక 10-15 minutes వెయిట్ చేసేసి రైస్ తో కలుపుకొని తినేసేయాలన్నమాట. అల్టిమేట్ రైస్ అండ్ చికెన్. ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయింది. దీనిలో కొరియాండర్ వేసేసేయాలి గార్నిషింగ్. అని తొందరగా చెప్పండి. నేను రైస్ తో అత్తగారికి చికెన్ కర్రీ తినాలా. అయిపోయింది. ఏదో చూడండి ఎలా ఉందో చికెన్ కర్రీ. బాగుంది కలర్ ఆంటీ. ఇది రైస్ వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తినాలి. ఓకే అయిపోయింది. అయిపోయింది. అద్దిరిపోయింది స్మెల్. టేస్ట్ బి అద్దిరిపోయింది. తిన్నావా? నేను తిన్నావా లాస్ట్ వీక్. ఓకే సో ఇది చాలా స్పెషల్ డిష్ ఫర్ మీ బికాస్ నేను చాలా లవ్ ద టేస్ట్. అంత బాగుంది టేస్ట్ ఆఫ్ దట్ చికెన్ డిష్. అండ్ फ्यूचर में आंटी will make another dish on Ammai Abbai channel lo. Okay, and we will decide what. That is a surprise. Not going to disclose it now. Okay, and mana Ammai Abbai channel ki సబ్స్క్రైబ్ చేయండి, like cheyandi, షేర్ చేయండి. ఒక బెల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. బోల్డ్ నోటిఫికేషన్స్ చాలా నోటిఫికేషన్ వస్తాయి. and share this recipe with everyone andarki. Okay na? Bye bye andarki. Bye. Inviting my Anna and Vadina for dinner iroju. So start cheddam. Want to take me out?